అనేటువంటి వాడు మంచి సంస్కారవంతుడు కాదు, సభ్యత తెలిసినోడు కాదు, హిందూ ధర్మానికి వ్యతిరేకి. ఇదే పదాన్ని పదే పదే జనంలోకి తీసుకెళ్ళి జగన్ అనేటువంటి వాడిని రాజకీయ సమాధి చేయడం అన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం. అది చంద్రబాబుకి కోరిక, కానీ ఆయన చెయ్యాలనుకోవట్లేదు. కానీ చంద్రబాబు కోరికను తీర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ భుజానికి ఎత్తుకున్నాడు. తద్వారా తనకి ప్రత్యర్థిగా ఉండేటటువంటి జగన్ అనేటువంటి వాడిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవచ్చు అన్నటువంటి దానికి సాక్ష్యం మన వాల్నేనో సామినేనో రోసే లాంటి వాళ్ళు వచ్చారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పేస్ని తను ఆక్యుపై చేయాలన్నటువంటి కోణంలో నుంచి తను అద్భుతమైన మాటకారి పవన్ కళ్యాణ్. అదే సమయంలో మాట్లాడడం దగ్గర తడబాటు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి మైనస్. దాన్ని క్యాష్ చేసుకుంటూ అగ్రెసివ్గా అటాక్ చేస్తున్నాడు. జగన్లోని లోపాలని ఎత్తి చూపెడుతూ అతను లాంటోడు అసలు రాజకీయాలకు పనికిరాడనేటటువంటి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చాలా వ్యూహాత్మకంగా తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. అదే అతని ఎజెండా. సార్ ఫైనల్గా ఒకటి, ఈ ప్రాయశ్చిత్త దీక్ష లేదంటే సనాతన ధర్మం కాపాడే విషయంలోనో జన సైనికులు పిలుపునిచ్చారు, లేదంటే హిందువులందరూ చేయండి అన్నారు తప్ప కూటమి తరపున టీడీపీ వాళ్ళు చేయండి, బీజేపీ వాళ్ళు చేయండి అని ఈ పిలుపు అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇవ్వలేదు. రేపొద్దున ఈ క్రెడిట్ జనసేనకు దక్కుతుందా, కూటమికి దక్కుతుందా? ఇప్పుడు ఇందులో క్రెడిట్ లేదు, డెబిట్ లేదు. ఓవరాల్గా పబ్లిక్ అందరికీ పిలుపునిచ్చాడు ఆయన, జన సైనికులు అనేమనలేదు. కాకపోతే పబ్లిక్ ఎంతమంది రెస్పాండ్ అయ్యారు.